చూడండి ఫ్రెండ్స్, కోడిగుడ్ల ఫ్రై అన్నమాట. మరి నా స్టైల్లో ఎలా చేస్తానో వీడియో చూడండి. మరి కోడిగుడ్లు ఫ్రై లేకైతే మొక్కజొన్న రొట్టెలండి, కవ్వుసులు అంటారు వీటిని అయితే. మరి కోడిగుడ్ల ఫ్రై అయితే నా స్టైల్లో ఎలా చేశానో చూసేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే ఇప్పుడైతే నైట్ అయితే కోడిగుడ్లు అయితే ఎంపుతున్నానండి. ఇక్కడైతే 4 కోడిగుడ్లు అయితే తీసుకున్నాను అన్నమాట. 4 కోడిగుడ్లు, అలాగనే 1 టమోటా, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, క్యాప్షన్, ఉల్లిపాయలు అన్నమాట. ఇవన్నీ సన్నగా ఇలా అయితే తరుక్కున్నానండి. వాటిలోకైతే మిరియాల పొడి, ఉప్పు, కొద్దిగా గరం మసాలా పొడి, పసుపు, అలాగనే జీలకర్ర పౌడర్ అన్నమాట. ఇప్పుడైతే ఎంపేద్దాం రండి. ఇక్కడైతే ఉల్లిపాయలు, క్యాప్షన్, పచ్చిమిర్చి ఇలా అయితే ఎంపుకోవాలి. బాగా అయితే ఎర్రగా ఏగిపోయి ఇప్పుడైతే టమాటా ముక్కలు అయితే వేసుకున్నాం అండి. టమాటా కూడా కొద్దిగా అయితే మగ్గింది. ఇప్పుడైతే ధనియాల పొడి, అదే గరం మసాలా పొడి, పసుపు, సాల్ట్, మిరియాల పొడి, జీలకర్ర పౌడర్. ఇప్పుడైతే బాగా టమాటా అయితే మగ్గిపోయింది. ఇప్పుడైతే గుడ్లు అయితే వేసుకున్నాం. ఇలా లాస్ట్లో కొత్తిమీర అయితే వేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవటం అన్నమాట. చాలా బాగుంటుంది. ఇదైతే రొట్టెల లేక్ అన్నమాట.